ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితులను ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నాడని వారు మండిపడ్డారు. దళితుల మేనమామని చెప్పుకుంటూ దళితులకు అన్యాయం చేశారని, గత హయాంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన గనులు జగన్మోహన్ రెడ్డి అని నాయకులు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా చెరగన ముద్ర వేసుకున్నారన్నారు. ఎస్సీ కార్పొరేషన్, అంబేద్కర్ విదేశీ విద్య వంటి మహా పథకాలను రద్దు చేసి దళితులను నట్టేట ముంచాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండలం టీడీపీ దళిత నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి, జగన్మోహన్ రెడ్డి ఈరోజు మానీయుడు మరి రాజ్యాంగంలో దళితుల పట్ల అనేక పథకాలను ఈరోజు మరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని కించపరిచే విధంగా వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్స్ మొత్తం కూడా తీసేసి ఈరోజు దళితులకు ద్రోహిగా నిలబడినటువంటి ఏపీ సీఎం మేమందరం కూడా దళిత నాయకులు అందరం కలిసి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసిండు, బీసీ కార్పొరేషన్ రద్దు చేసిండు, ఎస్టీ కార్పొరేషన్ చేసిండు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ ద్రోహం చేసి ఆయన పబ్బం గడుపుకుంటుండు. దళితులకు అందే పథకాలు మరి ఆయన ఏ విధంగా రద్దు చేసిందంటే, ఇలా భూమి కొనుగోలు పథకం ఒక దళితుడిని వ్యవసాయదారుడికి చేసి మరి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఒక వ్యవసాయదారుడిగా చూడాలని ఆయన పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకం రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ బోర్లు పంపు సెట్లు ఇచ్చి మరి వ్యవసాయం చేసుకొని సమాజంలో ఒక గౌరవంగా బతకండి అని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. అదే సంక్షేమ పథకాలు, ఆటోలు అయితేనేమి, తర్వాత ట్రాలీలు అయితేనేమి, ట్రాక్టర్లు అయితేనేమి, ఇన్నోవా కార్లు అయితేనేమి, మరి ఎన్నో రకమైన పథకాలు ఆయన అందించి మరి గౌరవంగా దళితులు సమాజంలో నిలబడాలని ఆయన మనకు ఒక అవకాశాన్ని కల్పిస్తే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నిర్విరామం చేయడం జరిగింది. అంబేద్కర్ విద్యా విధానం మరి 10 లక్షల గ్రాంట్తో మరి ఒక మెరిట్ ఉన్న స్టూడెంట్లు ఇతర దేశాలకు పోయి చదువుకునే విధానాన్ని మరి బాబు గారు ప్రవేశపెడితే ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ అది జగన్మోహన్ రెడ్డి విద్యా విధాన పథకం అని ఆయన యోబుల సొమ్ము ఇచ్చినట్టుగా ఆయన మరి ఆ పథకాన్ని రద్దు చేయటం జరిగింది. ఇలాంటి 27 పథకాలు దళితులకు రద్దు చేసి ఈ పథకాలు మర్చిపోదురని ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ వచ్చే సందర్భంగా ఆయన విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి, ఇదిగో మనకు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడండి, మీరు సంక్షేమ పథకాలు మీకు ఉండవు, మీ పిల్లల భవిష్యత్తు ఉండదు, మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు మేము ఇవ్వము, మీకు దిక్కుండుకోండి చెప్పుకోండి అని చెప్పే విధంగా ఆయన ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. ఈ నిరంకుశ పాలనకు మనం స్వస్తి పలకాలంటే దళితులు మనకు ఏమేమి అన్యాయం చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు గమనించి ఆయన రాబోయే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పి మరి దళిత జాతి అభివృద్ధికి ఏ ప్రభుత్వం ఉపయోగపడుతుందో వాళ్ళకు ఓటేసి మన సత్తా చాటుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను.